నారా లోకేష్ మంత్రిగా, ఎమ్మెల్యేగా, తెలుగుదేశం పార్టీ నాయకుడిగా చాలా ప్రోయాక్టివ్ అప్రోచ్లో ఉన్నాడు. చాలా రెస్పాన్సివ్గా ఉన్నాడు. ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏం అడిగినా సరే తక్షణం దానికి అటెండ్ అవ్వడానికి సిద్ధపడుతున్నాడు. అది ఖచ్చితంగా అభినందించాల్సిన విషయం. అయితే ఒక సమస్య ఏంటంటే, నారా లోకేష్ అవసరమైన దానికంటే ఎక్కువ స్పందిస్తున్నాడా, బియాండ్ ద మ్యాండేట్ వెళుతున్నాడా, దానివల్ల భవిష్యత్తులో సమస్యలు వస్తాయా? 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను దీన్ని. ఒకటి, మంగళగిరిలో ఈకో పార్క్ ఉంది. అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది. దాని లోపలికి వెళ్ళడానికి ప్రవేశ రుసుము ఉంటుంది. నెలకు 5 రూపాయలు 10 రూపాయలు ఎంతో అనుకుంటాను, తక్కువే, ఎక్కువ అయితే కాదు. అయితే అక్కడ వాకర్స్ రిక్వెస్ట్ చేశారట నారా లోకేష్ని, ఈ ప్రవేశ రుసుము లేకుండా చేయండి అని. అయితే అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కింద ఉంది కాబట్టి అటవీ శాఖ అధికారులు ఏం చెప్పారు నారా లోకేష్ గారికి, లేదండి ఇది స్టేట్ పాలసీ, స్టేట్ మొత్తంలో అటవీ శాఖ కింద ఉన్నటువంటి ఈకో పార్కులని మెయింటైన్ చేయడానికి డబ్బులు కావాలి, అందువల్ల ఈ ఎంట్రన్స్ ఫీ పెట్టాము, నామినల్ ఎంట్రన్స్ ఫీ, దీంతో మెయింటైన్ చేస్తాము, కాబట్టి ఈ ఒక్క పార్కుకే ఈ ప్రవేశ రుసుమును తొలగించడం సాధ్యం కాదు అని చెప్పారు. అప్పుడు లోకేష్ ఏం చేశాడు, ఓకే అయితే అందరి తరఫున నేనే డబ్బులు కడతాను, వ్యక్తిగతంగా నా జేబులోంచి తీసి డబ్బులు కడతానని చెప్పి 5 లక్షల రూపాయలు ఒక సంవత్సరానికి పే చేశారట. ఇక్కడ సమస్య ఏంటంటే, లోకేష్ ముందు ఒక నానీ స్టేట్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాడా? నానీ స్టేట్ అంటే ఇంగ్లీష్లో చిన్నపిల్లల్ని తల్లిదండ్రులు ఎట్లా చూసుకుంటారు, ఒక టాడ్లర్ని, ఒక పసికందుని, అట్లా నారా లోకేష్ ప్రజలను చూసుకోవాలనుకుంటున్నాడా? వాళ్ళ అన్ని అవసరాలను ఆయనే తీరుస్తాడా? అలా తీర్చాలనుకోవడం కరెక్టేనా? ఒక నామినల్ రుసుము వాకింగ్ వెళ్ళడానికి, కట్టడానికి కూడా సిద్ధంగా లేనటువంటి ప్రజలకి మీరే డబ్బులు కడతానంటే రేపు మిగతా వాటికి కూడా కట్టమని అడుగుతారు. అది కరెక్టేనా? ఇంకో ఎగ్జాంపుల్, కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో అంటే నల్లమల ఫారెస్ట్లో కాశీనాయన ఆశ్రమం ఉందట. అందులో అన్నదానం కూడా చేస్తారు, అన్నదాన సత్రం ఉంది, ఎప్పటి నుంచో ఉన్నట్టుంది, ఒక సాంస్కృతిక వారసత్వం లాంటిది అది. దాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ టైగర్ జోన్ నిబంధనలు ఉంటాయి, అక్కడ కట్టడాలు ఏమి ఉండకూడదని చెప్పి దాన్ని కూల్చివేశారు. దాన్ని ఎవరో లోకేష్ గారి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఆయన రియాక్ట్ అయ్యి ఏమన్నాడు, అరే ఇలా చేయకుండా ఉండాల్సింది, భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి, అన్నదాన కార్యక్రమాలు జరిగే భవనాలను కూల్చకుండా ఉండాల్సింది అన్నాడు. బాగానే ఉంది. ఈ కూల్చివేతలకు ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్తున్నా అన్నాడు. ఓకే, కూల్చివేతకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటా అన్నాడు. అది అభ్యంతరకరం. రెండవది, త్వరలో నా సొంత నిధులతో అదే చోట అన్నదాన సత్రం పునర్నిర్మిస్తాను అన్నాడు. రాజు తలుచుకుంటే దెబ్బలు కొదవలేదు కాబట్టి వెంటనే అంటే నిన్న పొద్దునే పునర్నిర్మాణం మొదలుపెట్టారు. అంతవరకు బాగానే ఉంది. అటవీ శాఖ నిబంధనలకు వ్యతిరేకంగా అది ఉన్నప్పుడు అటవీ శాఖ అధికారులు కూల్చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కరెక్టా? తర్వాత ఒకవేళ ఇది ఒక సాంస్కృతిక వారసత్వం అని భావిస్తే అందుకోసం మినహాయింపు ఇచ్చి ఒక చట్టాన్ని చేసి, ఇక్కడ ఈ కాశీనాయన ఆశ్రమం ఎప్పటి నుంచో ఉంది కాబట్టి దీనికి ఒక్కదానికి మాత్రమే ఎగ్జంప్షను అని ఒక చట్టం చేయొచ్చు. అదేమీ లేకుండా అధికారం చేతిలో ఉందని చెప్పి ఇప్పటికిప్పుడు మళ్ళీ కట్టిస్తే అది లా ఆఫ్ ద ల్యాండ్ని గౌరవించినట్టేనా అనేది ప్రశ్న. వీటన్నిటికంటే మించి ఒక లార్జర్ క్వశ్చన్ ఏంటంటే, ఈ విధంగా నిబంధనలతోటి, చట్టాలతోటి, మార్గదర్శకాలతోటి సంబంధం లేకుండా, ప్రజల యొక్క నిజమైన అవసరాలతోటి సంబంధం లేకుండా, ఎవరో ఏదో అడిగారని చెప్పి, డిమాండ్ చేశారని చెప్పి ప్రతి కోరికని తీర్చడం మొదలు పెడితే దానికి అంతు అనేది ఉండదు. ముందు వ్యక్తిగతమైన సహాయం కూడా కోరతారు జనం, తీర్చకపోతే ఊరుకోరు, తిడతారు. అప్పుడు తర్వాత వ్యక్తులకు బాధ్యత అనేది ఉండదు. ఈకో పార్కు బాగా ఉండాలి, అందులో మేము వాకింగ్ చేసుకోవడానికి అనుకూలంగా ఉండాలి, అనువుగా ఉండాలి అనుకున్నప్పుడు ఎంతో కొంత ప్రవేశ రుసుము కట్టడానికి సిద్ధపడాలి. లేదు అన్నీ నేనే కడతాను, నా సొంత డబ్బులతో కడతాను అంటే అందరు రాజకీయ నాయకులు సొంత డబ్బులతో కట్టలేరు. సొంత డబ్బులతో రాజకీయ నాయకులు కట్టాల్సిన అవసరం లేదు. అది వాళ్ళ ఇండివిజువల్ ఛాయిస్ అంతే. కట్టాలనుకుంటే లోకేష్ ఆ పని చేస్తున్నాడు, అది గ్రేట్, అందులో సందేహం లేదు. అయితే అది కరెక్ట్ విధానం కాదు. ఆ విధంగా అన్జస్టిఫైడ్ డిమాండ్లకు కూడా తలొగ్గితే ముందు నారా లోకేష్ చాలా ఇబ్బందులో పడతాడు అనేది నా అభిప్రాయం.